ఎందుకు కేసీఆర్ బెస్ట్? ఏమో ఏమి వస్తలేవు కదా. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను మొత్తం సస్పెండ్ చేసిండ్రు కదా మొన్న. ఇక నేను టీవీ చూడలేదమ్మా. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత 2.5 ఏళ్లలో మీకు అందిన పథకాలు ఏంటి? మరి పథకాల విషయం ఏమైనా ముందుకెళ్తుందా? పథకాలు అంటే మనకంటే హైదరాబాద్ లో ఉంటాం కనుక ఇక పథకాలు ఏం పెద్ద ఇది లేదు. ఫ్రీ బస్ అంటే మనం కాదు కదా, లేడీస్ కాదు. ఏముందమ్మా ఇప్పుడు లేడీస్ కు కనీసము ఆక్యుపెన్సీ కూడా బస్ లకు వస్తలేదు. వాళ్ళకు మనకు 30 రూపాయలు ఉంటే వాళ్ళకు 15 రూపాయలు పెడితే అది వేరే ఉంటుండే. ఇప్పుడు మనకేమో 50 రూపాయలు చేసి వాళ్ళకి ఫ్రీ బస్ అంటే ఏం లాభం చెప్పదు. మనమే కొట్టుకుంటున్నాము. అందులోనే మొన్ననే అదే ఇప్పుడు నేను సరునార్ పోవాలంటే 50 రూపాయలు అయింది. అంతకుముందు ఏందో 30 నుంచి. ఇప్పుడు అందులో వాళ్ళది కూడా మనమే వేసుకుంటున్నాం. అట్లా ఇంకొకటి ఇప్పుడు కొత్త చట్టం ఒకటి తీసుకొచ్చిండు కదా రేవంత్ రెడ్డి, మొన్న అసెంబ్లీలో పెట్టిండు. ఎవరైతే యూట్యూబ్ లలో, ఇన్స్టాలలో, ఇంకా వేరే వాటిలలో వీడియోలు చేస్తారో వాళ్ళు రెచ్చగొట్టినట్టు మాట్లాడినా, కులాల గురించి మాట్లాడినా, మతాల గురించి మాట్లాడినా 7 ఏళ్ళు జైలు శిక్ష అని చెప్పి, మరి ఆ చట్టం ఎట్లుంది, అసలు అమలు అవుతుంది అంటారా? దాని గురించి అయితే నాకు ఐడియా లేదు. అట్లా పెడితే ఎట్లుంటది? అది నేను ఇంత ఇప్పటి వరకు అయితే ఏమి చేయలేదు.